వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో తలకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా। నేను ఈ తలకాయ కూర కోసం కేజీన్నర వరకు తలకాయ కూరని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకున్నాను। ఈ తలకాయ కూరలో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేసుకున్న తలకాయ కూరని కుక్కర్ లో వేసి 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। మినిమం 70% అనేది కూర ఉడికిపోవాలి। అయితే మనకు కర్రీ ప్రాసెస్ అనేది ఎక్కువసేపు పట్టకుండా తొందరగా కర్రీ అనేది అయిపోతుంది। దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। అడుగంటకుండా ఉండటానికి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి। 5 నుంచి 6 విజిల్స్ వచ్చాయంటే కూర 70% ఉడికిపోతుంది। ఇంకా కుక్కర్ని పక్కన పెట్టేసి ఈ కూరలోకి మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం। ఈ మసాలా పౌడర్ కోసం ధనియాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, అనాస పువ్వు, ఆపత్రి, పెద్ద ఇలాచి వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకోవాలి। ఈ మసాలా దినుసుల్ని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। అడుగంటిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది। ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి। తర్వాత అదే ప్యాన్ లో ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని కూడా ఫ్రై చేసేసుకోవాలి। కొంచెం రెడ్ షేడ్ వచ్చేంత వరకు కొబ్బరి ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఎండు కూడా చల్లబడిన తర్వాత మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి। పౌడర్లు తయారు చేసుకునేసరికి కుక్కర్ కూడా విజిల్ దిగిపోతుంది। అప్పుడు ఆ కుక్కర్లో నుంచి కూరని సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా, 70% కూర ఉడికితే అలా ఉంటుంది। ఇప్పుడు కూర ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం। స్టవ్ వెలిగించి కూరకు సరిపడా ఒక గిన్నెని తీసుకోవాలి। దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి। ఉల్లిపాయ మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। తర్వాత 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని లోని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి। కొబ్బరి పొడిని కూడా ఫ్రై చేసేసుకొని మనం ముందుగానే ఉడికించుకున్న తలకాయ కూరని గిన్నెలోకి వేసుకొని మసాలా మొత్తం కూరకు పట్టేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కూర అడుగంటకుండా ఉండటానికి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని కూర మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి। ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేసి ఉంటుంది। ఒకసారి అడుగంటిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి। మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అడుగంటిందో లేదో మనకు తెలిసిపోతుంది। తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి। ఈ తలకాయ కూర ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది। ఈ రుచికి సరిపడా కారాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కూరని మగ్గనివ్వాలి। ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉప్పు, కారం అనేది ముక్కకి బాగా పట్టి ఉంటుంది। ఇప్పుడు కూరలోకి సరిపడా ముక్క మునిగేంత వరకు వాటర్ని పోసుకొని దాన్ని ఒకసారి కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు కూరని బాగా ఉడికించుకోవాలి। మనం ఆల్రెడీ 70% ఉడికించాం కాబట్టి కూర ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదు। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు కూరలో వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి। ఈ మసాలా పౌడర్ వల్లే కూర మొత్తం టేస్ట్ అనేది మారిపోతుంది। లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే। అంతే, మన తెలంగాణ స్టైల్ తలకాయ కూర రెడీ అయిపోయింది। బగారా అన్నంలో తలకాయ కూర వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా। మీరు కూడా ఈ తలకాయ కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।